ఆర్కే ఫార్మర్ ఐడియాస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది CCH999 అనే సరికొత్త బీటీ రకం గురించి మనం తెలుసుకోబోతున్నాం. గత 2 సంవత్సరాల నుండి రైతులు ఈ బీటీ రకాన్ని ఇష్టపడుతూ సాగు చేస్తూ ఉన్నారు. ఈ బీటీ రకం రైతులకు ఏ విధమైన దిగుబడులు ఇచ్చింది, ఏ నెలల్లో ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి, ఎర్ర భూములలో ఏ విధంగా సాగు చేయాలి, నల్లరేగడి భూములలో ఏ విధంగా సాగు చేయాలి, ఇసుక భూములలో ఏ విధంగా సాగు చేయాలనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయని, గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోండి. ఎందుకంటే ముందు ఇలాంటి మంచి వీడియోలు మీకు ముందు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ CCH999 అనే ఈ క్రిస్టల్ కంపెనీ విత్తనం మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్గా చెప్పుకోవచ్చు. 140 రోజుల నుండి 150 రోజుల పంటగా చెప్పుకోవచ్చు. ఇది మనకు నల్లరేగడి భూములలో 2 ప్యాకెట్లన్నర విత్తనాలు సరిపోతాయి. అదే మనకు ఎర్ర దుబ్బలు ఇసుక భూములలో మనకు 3 ప్యాకెట్ల వరకు సరిపోతాయి. డ్రిప్ ద్వారా సాగు చేసినట్లయితే 3.5 ఫీట్ల గ్యాప్ తోటి పెట్టుకున్నట్లయితే 2.5 ప్యాకెట్లు సరిపోతాయి. అయితే ఇది కొంతవరకు నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. ఇది మనకు బోల్ సైజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి బిగ్ బోల్ సైజ్గా చెప్పుకోవచ్చు. చిన్న జామకాయలు ఉన్నంత లావు సైజులో ఉంటాయి. మంచిగా 5 పచ్చల కాయలు కూడా ఉంటాయి. ఈ విత్తనం విషయానికి వచ్చినట్లయితే రసం పీల్చే పురుగులను కూడా చాలా వరకు తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని తట్టుకొని ఈ మొక్క అనేది చాలా ఎత్తుగా పెరుగుతూ ఉంది. దీనికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే కింది నుంచే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి ఒక్కొక్క పంగకు వచ్చేసి 8 కాయలుగా ఉంటాయి. ఒక చెట్టు వచ్చేసి మనకు మంచిగా మెయింటెనెన్స్ మంచిగా చేసినట్లయితే 60 నుంచి 80 కాయల వరకు పడడానికి ఆస్కారం ఉంది. నేను చాలా మంది రైతుల నుంచి సమాచారాన్ని సేకరించినప్పుడు ఇది డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు 18 క్వింటాలకు తగ్గకుండా వస్తుందని రైతులు చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం నల్లరేగడి భూములలోనే 16 క్వింటాలు 18 క్వింటాల వరకు వచ్చిందని చెప్పారు నాకు రైతులు. అయితే ఈ CCH999 అనే రకం మనం RHS 369 క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది 369 రాశి షిఫ్ట్ తోటి పోల్చుకున్నప్పుడు ఇది కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ కాటన్. అవేమో షార్ట్ డ్యూరేషన్ కాటన్లు మనకు అవి 120 రోజుల లోపలలోనే పత్తి అయిపోతుంది. ఇది లాంగ్ డ్యూరేషన్ కాటన్ కింద బాగా పనికొస్తుంది. ఇది పత్తి తూకం విషయానికి వచ్చినట్లయితే పత్తి చాలా ఈజీగా పికింగ్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క బుగ్గలో 40 గింజల వరకు ఉంటాయి. ఇవి తూకం విషయానికి వచ్చినట్లయితే కర్నూలు నుంచి వచ్చే లేబర్ కానీ మనకు ఆంధ్ర నుంచి వచ్చే లేబరు 100 కిలోలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. అంత తూకం ఉంటుంది ఈ పత్తి. గత 2-3 సంవత్సరాల నుంచి సాగు చేసిన రైతులు కూడా 10-20 ఎకరాలు పెట్టే రైతులు ఖచ్చితంగా ఈ CCH999 విత్తనం ఖచ్చితంగా సాగు చేస్తూ ఉన్నారని ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే అంత నమ్మకమైన విత్తనంగా ఇది పేరు పొందిందనమాట. ప్రతి సంవత్సరం ఒక 20-30 ఎకరాలు పెట్టినప్పుడు ఒక 4-5 ఎకరాల్లో CCH999 అనే విత్తనాన్ని చాలా మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అంటే అంత నమ్మకంగా ఉంటుంది. ఇది విత్తనం విషయానికి వచ్చినట్లయితే నల్లరేగడి భూములలో చాలా సూటబుల్, ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ కాటన్ కాబట్టి నల్లరేగడి భూములలో సాగు చేసినట్లయితే చాలా బాగా ఉంటుందని చెప్పారు. అదే వాటర్ వసతి ఉన్నట్లయితే మన ఎర్ర దుబ్బలలో కూడా మంచి రిజల్ట్ ఉన్నది. మంచి దుబ్బ భూములలో కూడా డ్రిప్ ద్వారా సాగు చేసి 18 క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారు. కాకపోతే మనం వర్షాధారంగా దుబ్బలలో సాగు చేసినట్లయితే కొద్దిగా వర్షాలు మనకు అనుకూలించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో 10 క్వింటాలకు తగ్గకుండా వచ్చే విత్తనం ఈ CCH క్రిస్టల్ కంపెనీ వాళ్ళది 999 అనే విత్తనం. దాంతో పాటుగా మనకు ఇది పికింగ్ ఈజీగా ఉంటుంది, తెగులు తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మొక్క కింది నుంచే బుట్ట ఆకారంలో హైట్ బాగా ఎత్తుగా ఉంటుంది కాబట్టి మనకు దీనికి అడుగు అంటే మనం బలం పిండి కూడా కొద్దిగా తక్కువ పెట్టుకున్నా కానీ హైట్ బాగా పెరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చే షార్ట్ డ్యూరేషన్ కాటన్లో మొక్కలు అనేది హైట్ తక్కువగా పెరగడం జరుగుతుంది. ఇదే ఈ ఇత్తనం విషయానికి వచ్చినట్లయితే ఎత్తు బాగా పెరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ వచ్చినట్లయితే చాలా ఎల్పుగా వస్తాయి. ఈ ఇత్తనం వచ్చేసి మనం ఎక్కువ దూరం అంటే ఒక 2 ఫీట్ల నర వరకు 2 ఫీట్లు వరకు ఇత్తనం ఫీట్ నర నుంచి 2 ఫీట్ల వరకు ఒక్కొక్క గింజ పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు మనం. ఎందుకంటే దూరం ఉన్నట్లయితే మనకు పంగబోసి మనకు గాలి ఆడి మంచిగా ఎక్కువ దిగుబడి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే వాటర్ వసతి ఉన్నప్పుడు నల్లరేగడి భూములలో సాగు చేసినప్పుడు
అదే దుబ్బ భూములలో వర్షాధారంగా సాగు చేసినప్పుడు దగ్గర దగ్గర పెట్టుకుంటేనే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఇదొకటి గమనించాలి. మనకు తూకం విషయంలో కూడా ఇది చాలా అద్భుతమైన ఫలితాలు చూశారు. అంటే కూలీలు కూడా చాలా ఇష్టపడి తీస్తారు మనకు ఈ పత్తి విషయానికి వచ్చినట్లయితే. దాంతో పాటుగా మనకు రసం పీల్చే పురుగులు కూడా జర ఉధృతిని తట్టుకుంటుంది. మనకు కాకపోతే ఇది మనకేందంటే లాంగ్ డ్యూరేషన్ కాటన్ అనమాట. ఈ కొన్ని పత్తులు ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ కాటన్ కింద తొందరగా అయిపోవడం జరుగుతుంది. ఈ CCH 999 అనే విత్తనము మనకు కాయలు కూడా మంచి బోల్ సైజు, మంచి లావు సైజులా ఉంటాయి. బుగ్గ కూడా మంచి లావుగా ఉంటుంది. తూకం కూడా మంచి తూకం ఉంటుంది ఈ పత్తి. అందుకే మనకు ఎక్కువ కాలం 2-3 సంవత్సరాల నుంచి రైతులు బాగా సాగు చేస్తూ ఉన్నారు ఇవి. మనకు CCH 999 అనే క్రిస్టల్ కంపెనీ వాళ్ళ CCH 999 అనే విత్తనము చాలా మంది రైతులు ఇష్టపడతా ఉన్నారు. అందుకే దీనికి ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. చాలా వరకు ఈ విత్తనం కూడా చాలా వరకు దొరుకుతలేదు. లాస్ట్ టైం కూడా పెద్దగా దొరకలేదు. స్టాక్ ఎప్పటిదప్పుడు అయిపోయింది. రైతులందరికీ జై జవాన్, జై కిసాన్, జై రైతన్న. రైతే నా జీవితం.